ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. మీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటిదంటే, దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు? ఏంటి మన అంశం చెప్పండి. దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు? ఇక్కడ మనం చదివిన మాటలో ఉన్నది, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, దోచుకున్న వారి చేతిలో నుండి విడిపించడానికి దేవుడంట న్యాయాధిపతులను పుట్టించాను. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వీరి జీవితంలో దేవునికి విరోధమైన జీవితము కలిగి తమ కాని వాటి వైపు తమ జీవితాలను, తమ బ్రతుకులను త్రిప్పుకొని మరొక వాటిని పూజిస్తూ తమ జీవితాన్ని అంతటిని కూడా పాపంలో పడవేసుకుంటున్నారు. వీరి జీవితానికి దేవుని భయం అన్నది వారి బ్రతుకులకి దూరమైపోయినది. దేవుని యందు భక్తి కూడా వారి జీవితంలో ఎన్నడూ కూడా కనబడతలేదు. వారు దేవుని దృష్టిలో అనేకులు పాపములు చేసి వారు విరోధమైన జీవితం కలిగి దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. అందరు బట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శత్రువులు అన్నవారు అనేక విధాలుగా వారిని చెరలోకి తీసుకువెళ్ళిపోతున్నారు. వారిని దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు అనేక విధములుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ మనస్సును మార్చుకొని, తమ హృదయములను మార్చుకొని మరలా దేవుని వైపు తిరిగి వారి హృదయములన్నింటినీ కూడా దేవుని దగ్గర వచ్చి తమ తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు వారి ప్రార్థన విని, వారి విజ్ఞాపన విని ఆ తదుపరి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టిస్తున్నాడు. ఆ న్యాయాధిపతులు చేసే పని ఏంటంటే, దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడటానికి దేవుడు న్యాయాధిపతులందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని పుట్టిస్తున్నాడు. ఒక న్యాయాధిపతి తన రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత, తాను మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరలా పాపంలో పడిపోతున్నారు. అనగా వారికి భయం చెప్పడానికి ఒక నాయకుడు లేడు, వారికి క్రమంగా నడిపించడానికి ఒక న్యాయాధిపతి లేడు. మరలా వారి జీవితంలో లోకంలో పడిపోతున్నప్పుడు దేవుడు మరొక న్యాయాధిపతులను లేపుతున్నాడు. అతను వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ మరలా వెనక తీసుకొస్తున్నాడు. దోచుకున్న వారి చేతిలో నుండి వారందరినీ మరలా విడిపించుకుని తీసుకుని వస్తున్నాడు. వారందరికీ దేవుని యందు భయమును కలిగించి మళ్ళీ దేవుని యొక్క త్రోవలో నడిపించడానికి, అతడు క్రమంగా నడిపించడానికి చక్కబెడుతున్నాడు. మరలా ఇతను చనిపోగానే మరొక న్యాయాధిపతిని ఎన్నుకునే సమయంలో మరలా పడిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, దోచుకున్న వారి చేతుల నుండి విడిపించడానికి నేను అనేక మంది న్యాయాధిపతులను పుట్టిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఇటువంటి న్యాయాధిపతులను ఆ కాలంలో ఒకరి ద్వారా ఒకరు, ఒకరిని బట్టి ఒకరు ఆ న్యాయాధిపతులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజల కోసమే అటువంటి న్యాయ పరిపాలన చేయగలిగిన ఈ న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేస్తున్నారు. వారి జీవితంలో దేవుని యందు భయం లేదు. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని యందు భక్తి వారి జీవితంలో లేదు. దేవుని శిక్ష మా మీదకి వచ్చినప్పుడు మా జీవితాన్ని ఏమైపోతే ఆయన కోపానికి మేము నిలబడగలమా అన్న భయం లేకుండా వారు న్యాయాధిపతుల కోసమును, నాయకుల కోసమును వారు నడిపించే వారు లేని సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తమకి ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తూ తమకి ఇష్టం వచ్చిన విగ్రహములు తెచ్చి వాటితో వారి జీవితాలు గడుపుతున్నప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలందరూ కూడా నా యందు భయభక్తులు కలిగి లేకుండా, వారు నా మాటలు అనుసరించకుండా, నేను చెప్పిన వాటన్నింటిని కూడా వారు పాటించకుండా తమ జీవితాలు పాపంలో పడిపోయి వారి జీవితాలు ఇలాగ అవినీతిగాను వారి అక్రమంగాను జీవిస్తున్న ప్రజలందరినీ కూడా మరలా నేను తిరిగి నా వైపు తిప్పుకోవాలని దేవుడు వారందరి కోసం కూడా న్యాయాధిపతులను పుట్టించాడు. హల్లెలూయా. వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షిస్తున్నారంట. వారు చేస్తున్న పనికి అక్కడ రాయబడి ఉన్నది, వారందరూ ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుండి తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరిస్తూ దేవుని యందు సరైన నడక వారి జీవితంలో లేదు. వీరిని మరలా సరైన పద్ధతులు నడిపించడానికి దేవుడు ఇటువంటి న్యాయాధిపతులను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు.
దేవుడు ఇటువంటి న్యాయాధిపతులను ఆయన నియమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు దేవుని యొద్ద నుంచి తొలగిపోకూడదు. ఆయన ఆజ్ఞల మార్గం నుంచి ప్రజలు దూరంగా పారిపోకూడదు. వారి జీవితంలో దేవుని మాటలు మర్చిపోయి వారు వేరొక దాని వైపు తమ మనసును త్రిప్పుకొనకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన పిలుపు ద్వారా పిలువబడి ఉన్నారో అదే పిలుపు వలన అంతము వరకు నడిపించాలని దేవుడు తన ఆలోచన కలిగి వీరందరినీ కూడా నడిపించడానికి ఆ సమయంలో దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తున్నాడు. దేవుడు ఎందుకు న్యాయాధిపతులను పుట్టించాడు? ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి, ఇశ్రాయేలు ప్రజలు దోచుకుని వారి చేతిలో నుండి వారందరినీ విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తున్నాడు. దేవుడు మన జీవితాలు ఎంతను పుట్టించాడు. మన జీవితంలో ఎందుకు భూలోకంలో ఈ విధంగా ఉండవలసి వచ్చిందంటే మన జీవితంలో దేవునిని మహిమపరచడానికి, స్తుతించడానికి, దేవుని కొరకు మనం ఏర్పాటు చేయబడి ఉన్నాము. దేవుని సువార్తను మనం అందించడానికి, తెలియని వారికి దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు మన జీవితాన్ని ఈ లోకంలో పుట్టించి ఉన్నాడు. కానీ పుట్టించిన పిలుపును మనం మర్చిపోయి మన స్వంత ప్రయోజనాల కోసం ఈ లోకంలో అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది తమ స్వంత ప్రయోజనాల కోసం జీవిస్తున్నారు. అనేక మంది ఈ లోకంలో తమ జీవితాలు ఇంత నిమిత్తం ఈ లోకానికి వచ్చాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు బ్రతికిస్తున్నాడు అన్న ఆలోచన మనుషులు మర్చిపోయి తమ జీవితాలు తమ స్వార్థం కోసం బ్రతుకుతూ జీవిస్తున్న మనుషులు అనేక మంది కనబడుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు పుట్టించారు, ఎందుకు మీరు ఈ భూలోకానికి వచ్చారంటే కేవలము దేవుని ఘనపరచడానికి. యేసు ప్రభువారు లేకపోయినా ఆయన క్రీస్తు యొక్క రాయబారులుగా మన జీవితంలో ఆయన బట్టి మేము జీవిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నాం, మీరు కూడా అదే మార్గం అనుసరించి జీవించి నడుచుకోండి అని చెప్పడానికి దేవుడి భూలోకానికి వచ్చాడని, అలాగే మన జీవితాలు కూడా అదే విధంగా తెలియపరచడానికి దేవుడు మనం ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి జీవితం కలిగి వాళ్ళు నడుచుకోవాలని దేవుడు మన భూలోకంలో పుట్టించి ఉన్నాడు. కానీ మనుషులు తమకి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నారు, తమకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఎందుకు పుట్టాము అన్న ఆలోచన ప్రక్కన పెట్టేసేసి కేవలము తమ అవసరాల నిమిత్తం ఈ భూలోకంలో జన్మించినట్లుగా మనుషులు అనేక మంది తమ సొంతగా ఆలోచన చేస్తున్నారు. అటువంటి ఆలోచన చేయడానికి కాదు దేవుడు మనం పుట్టించింది. ఈ భూలోకంలో ఆయన యొక్క పనిని, ఆయన నామమును, అలాగే ఆయన విడిచిపెట్టిన దానిని మనం నెరవేర్చడానికి దేవుడు ఇంకా మన భూలోకంలో ఉంచి ఉన్నాడు. భూలోకంలో మనుషులు మూడింటి కోసం పోరాడుతున్నారు, మూడింటి కోసం మనుషులు ఆరాటపడుతున్నారు. ఒకటి తినటానికి, రెండవది కట్టుకోవడానికి, మూడవది ఏంటిది ఉండటానికి, అంటే నివాసం యోగ్యమైన వాటి కొరకు. మనుషులు ఈ అంత్యకాలంలో ఈ విధంగా ఎన్నో విధాలుగా ఆరాటపడుతూ కంగారు పడుతూ వారి జీవితంలో జీవిస్తున్న అనేక మంది మనుషులు అటువంటి వాతావరణం మధ్య మనం జీవిస్తున్నాం. ఎందుకు మనుషులు తినడానికి ఈ భూలోకంలో అంటే ఈ మూడింటి కోసం ప్రాముఖ్యంగా మనుషులు జీవిస్తున్నారు. కానీ దేవునికి పనిని చేయటానికి, దేవునికి ఆలోచన నెరవేర్చడానికి ఏ ఒక్కరు కూడా తమ మనసును అంగీకరించట్లేదు. ఈ రోజులో తినడానికి ఎక్కడ కూడా ఏ కరువు లేదు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ చిన్న ఊరైనా సరే ప్రతి చోట కూడా తినటానికి ఈరోజు లేని హోటలే కానీ, రెస్టారెంటే కానీ 2 రోజుల తర్వాత అక్కడ ఉండిపోతుంది. ఎక్కడైనా చూడండి, ఇక మనిషి తినటానికి, తిండి కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. ఆ మనిషి యొక్క తిండి యొక్క వీక్నెస్ తెలుసుకుని ప్రజలు కూడా తమ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే విచ్చలవిడిగా ఆహారాలు అమ్ముతున్నారు. రెండవది, మనిషి కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంటికి భూలోకంలో మనిషి ఈ విధంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇది పండగల సీజను, ఎక్కడికైనా సరే పోండి, ఈ తిరణాలు కొన్నట్టు మనుషులు విస్తారంగా ఉంటున్నారు. మామూలు ప్రజలు కాదండి, వేల కొలది ప్రజలు. కట్టుకోవడానికి కూడా మనిషి ఆలోచించట్లేదండి, ప్రయాసపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. మూడవది, ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఏ విధమైనా సరే తమ జీవితంలో అప్పులు చేస్తూ, లేకపోతే ఎక్కడో సాధించి ఒక మంచి గృహం, వారికంటే ఎక్కువగా మంచి గృహాన్ని కట్టుకోవాలి, వారికంటే విలువైన గృహాన్ని ఏర్పరచుకోవాలి, వారికంటే ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి, వారికంటే పై స్థితిలో ఉండాలని
మనిషి ఆరాటపడుతున్నాడు. ఈ మూడింటి కోసమే మేము పుట్టాము అన్న మనిషి ఆలోచనలన్నీ అలాగా తమ హృదయంలో బలంగా పాతుకుపోయినాయండి. కేవలం ఈ మూడింటి కోసమే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, ఈ మూడింటి కోసమే జీవిస్తున్నాం అనుకుంటున్నారు. తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి ఈ మూడు ఉంటే చాలు, ఇక మాకేమీ అవసరం లేదు, వీటి కొరకు మేము ప్రయాసపడనవసరం లేదు, వీటి కొరకు మేము జీవించనవసరం లేదని ఇక ఈ మూడింటి కోసం ప్రయాసపడుతున్నారు. ఈ మూడు కూడా జరగట్లేదని మీరు చెప్పగలరా? ఈ మూడు జరగట్లేదండి, ఎక్కడా లేదు అని మీరు చెప్పగలరా? మూడు మన కళ్ళెదుటే జరుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు, ఎందుకు మిమ్మల్ని పుట్టించాను, ఎందుకు మనం పుట్టాము ఈ లోకంలో? ఈ మూడింటి కోసం పుట్టామా? లేకపోతే మన జీవితాల్లో దేవుని కొరకు మనం ఏర్పాటు చేయబడి ఉన్నామా? దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి మన జీవితాలు ఈ లోకంలో ఉన్నాయా? మనం ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఈ మూడు ఉండవచ్చు, కానీ దేవునికి మించి ఉండకూడదు. మొదటిగా మనం పుట్టినది ఎందుకండి? ఆయన కీర్తిని, ఘనతను ప్రజలకు తెలియపరచడానికి దేవుడు మనం పుట్టించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ మూడి కోసం ప్రయాసపడు, ఈ మూడింటి కోసం కష్టపడు. కానీ మూడింటికి కలిగిన ఘనత కంటే దేవునికి మరి ఎక్కువ ఘనత కలగాలి. ఈ మూడింటి కంటే కూడా దేవునికి ఎక్కువగా మహిమ కలుగుతూ ఉండాలి. ఈ మూడింటి కంటే కూడా దేవుని దగ్గర నా జీవితం మరి ఎక్కువగా జీవించాలని ఎప్పుడైతే నడుచుకుని ఆ మాట ప్రకారం జీవిస్తూ ఉంటామో, దేవుడు అనుకుంటున్నాడు, కేవలం నా నామ ఘనత కొరకు వీరిని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నా నామ ఘనత కొరకు నేను ఈ ప్రజలందరినీ కూడా పుట్టిస్తున్నా, నా నామ ఘనత కొరకు ప్రజలందరినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నానని దేవుడు మన జీవితాల గురించి తెలియపరుస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నేను న్యాయాధిపతులందరినీ కూడా పుట్టించడానికి కారణం ఏంటిదంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించాలి. అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నీ ద్వారా అనేక మంది జనములు రాబోతున్నారు, నీ ద్వారా అనేక మంది ప్రజలు రాబోతున్నారు. ఆకాశ నక్షత్రములు చూసావా? వాటికంటే విస్తారమైన జనము. ఇసుక రేణువులన్నిటిని చూసావా? వాటికంటే విస్తారమైన జనము నీ ద్వారా రాబోతున్నారు. నీ ద్వారా రాజులు రాబోతున్నారు, నీ ద్వారా అనేక మంది గొప్ప జన సమూహం రాబోతుంది. అందుకే నేను అబ్రహాము నిన్ను నేను ఏర్పాటు చేసుకుని ఉన్నా. హల్లెలూయా. అబ్రహాం ఈ భూలోకంలో జీవిస్తున్నాడంటే తన కొరకు జీవించలేదు, తన పని కొరకు జీవించలేదు, లేకపోతే తన జీవితంలో తన స్వార్థం కోసం అబ్రహాము బ్రతకట్లేదు అని అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని నేను ఇంతకాలంగా వచ్చానంటే కేవలం నీ ద్వారా అనేక మంది ప్రజలు రాబోతున్నారు, నీ ద్వారా అనేక మంది ప్రాంతం స్వాధీనపరచుకోబోతున్నారు. ఈ కానాను దేశానికి నీ ద్వారా రాబోతున్న సంతానానికి నేను బహుమానంగా ఇవ్వబోతున్నా, దానిలో వారందరూ కూడా నివాసంగా ఉండబోతున్నారు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటను బట్టి అబ్రహాము తన జీవితంలో దేవుని ఆజ్ఞలు బట్టి నడుచుకుంటూ ఉన్నాడు. అతని ద్వారా అనేక మంది ప్రజలు వస్తున్నారు, అతని ద్వారా సంతానమును దేవుడు అభివృద్ధిపరుస్తున్నాడు, అతని ద్వారా అనేక మంది జనములు వస్తున్నారు, అతని ద్వారా వారి ప్రజలందరూ కూడా తిరిగి వారి కానానులు అడుగు పెట్టగలిగారు. కారణం ఏంటంటే అబ్రహాము తన జీవితంలో వాగ్దానం కోసం బ్రతుకుతున్నాడు, అబ్రహాము తన జీవితంలో దేవుడు చేసిన నిబంధన కోసం బ్రతుకుతున్నాడు, అబ్రహాము తన జీవితంలో దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడానికి కోసమే అబ్రహాము బ్రతుకుతున్నాడు. కానీ తాను ఏమి సంపాదించుకోలేదు, తాను దేని కొరకు ప్రయాసపడలేదు, సంపాదన కోసమే తన జీవితం అని చెప్పి ఆయన ఎన్నడూ ఆలోచన చేయలేదు. మొదటిగా దేవుని మాటని నెరవేర్చాలి అని తన జీవితంలో ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము అతను దేవుడు పుట్టించాడు అంటే దేవుని కోసం బ్రతకటానికి. అబ్రహాము ఈ భూలోకంలో జీవిస్తున్నాడు అంటే అతని సంతానం అభివృద్ధిపరిచి దేవుడు విస్తారమైన జన్మను రప్పించడానికి. అబ్రహాము ఈ భూలోకంలో జీవించి దేవుని మాట కోసం ఏదో చూస్తున్నాడంటే కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ మంచి దేశంలో అడుగుపెట్టి ప్రజలందరినీ కూడా దానిలో నివసింపజేయడానికి అబ్రహాము ప్రయాసపడుతున్నాడు. కానీ తన సొంతకి ఏమీ కూడా కోరుకోవట్లేదు,
అబ్రహాము తన సొంతగా ఏది కూడా తెలుసుకోవడానికి ఏమి ఇష్టపడట్లేదు. ఆయన ఒకటి అనుకుంటున్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు అంటే ఒకటే కారణము, నా ద్వారా విస్తారమైన జనం రాబోతుందని. నాలుగు దిక్కుల ప్రాంతములన్నిటిని చూపించి నీ తర్వాత నీ సంతానానికి ఇది స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. నీ తర్వాత నీ సంతానం వారు మరలా తిరిగి కానాను దేశంలో వారు అడుగు పెట్టబోతున్నారు. అబ్రహామా, నీకే కాదు, నీ ద్వారా రాబోతున్న ప్రతి జనమును కూడా మరలా దీనిలోకి నేను తీసుకెళ్ళి రాబోతున్నాను. దీనిలో వారు నివసించబోతున్నారు. అందుకే నేను ఏర్పాటు చేసి ఉన్న ధైర్యము కలిగి ఉండు, నేను నీకు తోడై ఉండబోతున్నాను. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో వాగ్దానం కోసం ఆయన నిలబడి ఉన్నాడు. తన జీవితం అనుకోవచ్చు, నా జీవితము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది, నా జీవితము ఆయుష్ పొడిగించబడుతుంది, నా జీవితము ఆయువు తగ్గిపోతున్నది. ఇటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నీ ద్వారా సంతానం రాబోతుంది, నీ ద్వారా గొప్ప జనము బయలు వెళ్ళబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఆ మాట ఎందు విశ్వాసం ఉంచాడు. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడంటే నా వెనకాల గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆ మాటను బట్టి అబ్రహాము అదే విధంగా జీవిస్తున్నాడు, తన జీవితంలో నడుచుకున్నాడు. కాబట్టి అబ్రహాము ద్వారా తన కుమారుడు వచ్చాడు, అతని ద్వారా సంతానం వచ్చింది, అతని ద్వారా గొప్ప జన సమూహం వచ్చాడు. అబ్రహాము పుట్టడానికి కారణము ఇశ్రాయేలు ప్రజల కోసమే. అబ్రహాము తన జీవితం ఈ భూలోకంలో ఓర్పు కలిగి సహనం కలిగి ఉండటానికి కారణం ఏంటిదంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ద్వారా రాబోతున్నారు. అబ్రహాము దేవుని మాట యందు నిలబడటానికి కారణం ఏంటిదంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, నా ద్వారా దేవునికి చాలా పని ఉంది, నేను నిలబడి ఉండాలని అబ్రహాము అంతం వరకు నిలబడి ఉన్నాడు. అందుని బట్టి అబ్రహాము ద్వారా దేవుడు అనేక మంది ప్రజలను ఏర్పాటు చేసి ఉన్నాడు. అబ్రహాము పుట్టిన కారణం ఏంటిదంటే, అబ్రహామా, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించబోతున్నాను. హల్లెలూయా. ఒక తండ్రిగా అతనికి అబ్రహాముకి బిరుదు వచ్చింది. ఎందుకంటే ఆయన ద్వారా ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకుని బట్టి యాకోబు, యాకోబుని బట్టి ఇశ్రాయేలు ప్రజలైపోయారు. ఆయనే మూల పురుషుడై ఉన్నాడు. ప్రజలందరికీ ఆయన తండ్రిగా ఏర్పాటు చేయబడి ఉన్నాడు. ఆయన పుట్టాడు అంటే అబ్రహాము ఊరికిన తన జీవితంలో ఈ భూలోకంలో సుఖశాంతులతో వర్తిల్లటానికి కాదు, ప్రజలను అతని ద్వారా రావాలి, ప్రజలందరి భూలోకాన్ని స్వాతంత్రించుకోవాలి. దేవుడిచ్చిన మాట నా జీవితంలోనూ నా ద్వారా వచ్చిన సంతానం ఎడల నెరవేర్పు కలిగి ఉండాలన్న మాట ద్వారా అబ్రహాము తన జీవితంలో బ్రతికి జీవిస్తూనే ఉన్నాడు. ఇద్దరు యవన బిడ్డలు ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక మామిడి చెట్టు కింద ఆగారంట. ఏ చెట్టు కింద ఆగారు? ఒక మామిడి చెట్టు కింద ఆగారు. వారు విశ్రాంతి తీసుకున్నారు. వారు లేచారంటే కళ్ళు తెరిచారు కానీ లేచి కూర్చోలేదు, నిద్రపోవట్లేదు కానీ పడుకునే ఉన్నారు. మన పొద్దున్నే ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు చేసే పని అండి, మనం నిద్రపోకుండా లేకటానికి మళ్ళీ అరగంట పట్టింది. అటుడోళ్ళి ఇటుడోళ్ళి అటు తిరిగి నిదానికి కళ్ళు తెలుసుకునేసరికి అంటే మనకి అన్నీ వినపడతాయి, అన్నీ అర్థమవుతాయి, అన్ని శబ్దాలు వినపడతాయి, లేకుంటే బ్రతకం. వీళ్ళు కూడా అలాగే ఇద్దరు నిద్ర నుంచి లేచారంటే కానీ వారి జీవితం లేచి కూర్చోలేదు. ఎందుకంటే వారిద్దరికి మహాబాధకం. వారు పడుకున్న ప్రాంతంలో మామిడి చెట్టు పడించి కాయ పడిందంట. పడినప్పుడు ఒకటి పక్క పడినప్పుడు ఆ కాయ పడడం కానీ ఏం చేయాలి? అతడు లేచి ఆ కాయని తుడుచుకొని దాన్ని ఏం చేయాలి? తినాలి. ఈ బతకం వచ్చి తలకే పక్క తిప్పి తింటున్నాడంట. పక్కన పడిన కాయ ఎందుకు చేతితో తీయలేక ఆ కాయని మళ్ళీ కూర్చొని తినలేక పక్క పడిన కాయని తింటున్నాడు. ఏదో అందింది ఈ పక్కన ఎవరై ఆ కాయని నా నోటికి కూడా అందించాలని నేను కూడా తింటాను, ఆకలిగా ఉందన్నాను. ఇదంటే నేను అందినయ్యాను. ఎందుకురా అందివంటే నిన్న గొప్ప వచ్చి మూతి నాగినప్పుడు తోలేవా అన్నాడు. అంటే వీడికి ఎంత బతకం వచ్చింది? ఎంత బతకం వీడికి? మామూలు బతకం కాదు, పక్కనున్న పండుని తీసుకోలేకపోతున్నాడు. అంటే వారి జీవితంలో పుట్టారు కానీ భూలోకానికి, ఈ భూలోకానికి వారు వచ్చారు కానీ దేవుడి ద్వారా వారి భూలోకానికి రావచ్చు కానీ
వారు బ్రతకడానికి ఏమవుతుందంట, బద్ధకంగా జీవిస్తున్నారు. పక్కనున్న దాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. పక్కనున్న దేవుడు తమ జీవితానికి ఆహారం ఇచ్చినా సరే వాటిని మరలా వారు తీసుకొని తినలేకపోతున్నారు. అటువంటి బద్ధకం. కొన్నిసార్లు వారి జీవితంలో దేవుని పని ఎడల అశ్రద్ధ కలిగి ఉంటాం, దేవుని పని ఎడల అలక్ష్యముగా ఉంటాం, దేవుని పని కొరకే మన జీవితాలు వెనకబడి ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు అనుకోవచ్చు, మీరు నేను ఎందుకు పుట్టించి ఉన్నా, మీరు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, నా పని కొరకు వారు ఉపయోగపడతలేదే, నా పని కొరకు వారి జీవితంలో అశ్రద్ధ కలిగి జీవిస్తున్నారే, వారిని నేను ఎందుకు బ్రతికించాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉంటే ఈ భూలోకంలో మనిషి అన్నవాడు జీవించేవాడు కాదు. కానీ దేవుడు తన కృపను బట్టి, తన వాత్సల్యం బట్టి నీవు దేవుని పనికి ఉపయోగపడకపోయినా దేవుడు ఇంకా వారి జీవితాలని ఇలాగ కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సమయంలో మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, న్యాయాధిపతులను ఎందుకు పుట్టించాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ దోచుకుని వారి చేతిలో నుండి రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. అబ్రహామును దేవుడు ఎందుకు పుట్టించాడంటే అనేక జనములకు తండ్రిగా ఏర్పరచబడటానికి దేవుడు అబ్రహామును పుట్టించాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు చెప్పండి. ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? అది తెలియతే మేము ఎక్కడికి ఎందుకు వస్తామంటే అన్నట్టు. ఎందుకు పుట్టించాడు దేవుడు? తన పని కొరకి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకి దేవుడి భూలోకానికి నన్ను పుట్టించుకున్నాడు. ఇన్ని ఆలోచన మన జీవితానికి ఉంటే నీ ద్వారా దేవుడికి సంతోషం కలుగుతుందంట. బైబిల్ గ్రంథంలో సమూయేలు ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టాడు? సమూయేలు దేవుని పని కొరకై ఆయన పుట్టిన నాటి నుంచి కూడా ఎక్కడ నివసిస్తున్నాడంట? దేవుని మందిరంలోనే నివసిస్తున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా దైవజనుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు. ఆయన పెద్దవాడైనాక ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడానికి, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, వారి కొరకై దేవునితో మాట్లాడటానికి, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఇశ్రాయేలు ప్రజల గురించి దేవునికి తెలియపరచడానికి, దేవుని మాటలు మళ్ళా తిరిగి ఇశ్రాయేలు ప్రజలు తెలియపరచడానికి సమూయేలు భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ వ్యర్థంగా తన జీవితాన్ని గడపలేదు. తన దగ్గరికి ఎవరైనా సరే బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఏమైనా కష్టములతో వచ్చినా వారి జీవితంలో కలగబోయే ఆ వాటి నుంచి దేవుడు సమూయేలుని ఎన్నుకొని విడిపించడానికి, సమూయేలు ప్రార్థన చేయగా వారి జీవితంలో అద్భుతములు జరగడానికి ఈ సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. శత్రువులందరినీ కూడా ఎదిరించడానికి ప్రార్థిస్తూ ఉన్నాడు సమూయేలు. దేవుడి దగ్గరికి వచ్చి సాష్టాంగపడుతూ అడుగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఒక న్యాయాధిపతిగా ఉండి న్యాయమైన పరిపాలన అందిస్తూ, ఎవరి దగ్గర ఏ అన్యాయం చేయకుండా, ఎవరికి ఎటువంటి కీడు చేయకుండా, ఎవరి దగ్గర ఏది కూడా అక్రమంగా ఆశించకుండా సమూయేలు తన జీవితంలో పుట్టిన దానికి ఒక అర్థం ఏంటిదంటే న్యాయాధిపతులందరిలో కూడా ఉత్తమమైన న్యాయాధిపతి సమూయేలు ఒక్కడే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఎటువంటి సాక్ష్యం అంటే, సమూయేలు నీవు మా దగ్గర నుంచి ఏమి తీసుకోలేదు, మా దగ్గర నుంచి అక్రమం ఏది ఆశించలేదు, ఏది కూడా మా యుద్ధ నుంచి నువ్వు పుచ్చుకోనలేదు, ఏదన్నా తీసుకున్నావంటే మేము ఏది కూడా తీసుకోలేదని నీకు సమాధానం చెప్పగలం. ఎందుకంటే సమూయేలు క్రమంగా నడుచుకున్నాడు, న్యాయంగా నడుచుకున్నాడు. ఆయన పుట్టిన దానికి ఒక అర్థం ఏంటిదంటే న్యాయాధిపతులందరిలో గొప్పవాడు సమూయేలు. మన జీవితంలో ఈ భూలోకంలో దేవుడు వాళ్ళని ఎందుకు పుట్టించాడు? సమూయేలుని ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలు ప్రజల కోసమే. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి సమూయేలు ఏర్పాటు చేయబడి ఉన్నాడు. సమూయేలు ఇంకా దేనికి పుట్టాడంటే ఆ మందిరంలో ఉండి ప్రతిష్ఠించబడిన వస్త్రము ధరించుకుని పరిచయం చేయడానికి ఆయన నియమించబడి ఉన్నాడు. సమూయేలు దేని దగ్గర ఎత్తుకున్నాడంటే జరగబోయే విషయాలన్నీ కూడా మొదలే దేవుడి దగ్గర తెలుసుకుని ప్రజలందరినీ కూడా వారిని తప్పించడానికి, రాబోతున్న కీడు నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించడానికి సమూయేలు ఏర్పాటు చేయబడి ఉన్నాడు.
ఆయన పుట్టడానికి గల కారణము ప్రజల కొరకే మాత్రమే ఏర్పాటు చేయబడి ఉన్నాడు సమయం. మన భూలోకం, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క భక్తుడు వాళ్ళు చూస్తున్నప్పుడు వారు పుట్టిన దానికి తగిన అర్థములు కనబడుతున్నాయి. వారి భూలోకంలో జీవిస్తున్నారంటే దానికి తగిన అర్థములు ఈ బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. వారి భూలోకంలో జీవిస్తున్నారు అంటే దేవుని కొరకు, ప్రజల కొరకు, రాజ్య పరిపాలన కొరకు, ప్రజలందరినీ కూడా శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి, అనేకమైన రాజ్యములు స్థాపించడానికి ప్రజలు ఇటువంటి వారందరినీ కూడా కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో జీవిస్తున్న మనము దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? దేవుడి దగ్గర మనం ఎందుకు ఈ భూలోకంలో ఆయన ద్వారా నియమించబడి ఉన్నాం? దేవుడు మన జీవితాన్ని ఎందుకు ఈ భూలోకంలో మనం రావటానికి గల కారణం ఏంటిది అని దేవుడి దగ్గర మనం గమనించాలి. ఇలాగ ఆలోచన చేస్తే మనము పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. రేపు పొద్దున ఆయన పుట్టుకలు జరుపుకుంటున్నాం. ఆయన పుట్టిన దానికి ఒక అర్థం ఉంది. ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసం చనిపోయాడు, ప్రజల కోసం వెళ్ళిపోయి మరలా ప్రజల కోసం రాబోతున్నాడు. ఇది ఒక అర్థం. క్రొత్త నిబంధనలో మన జీవితంలో పుట్టడానికి కారణం ఏంటిది? దేవుడు మన ఇద్దరు పుట్టించాడు. మనం అంతా సంతానం కలవారమనా, ఐశ్వర్య సంపదలు కలవారమనా, లేకపోతే మన జీవితంలో దేవుడు మన ఊరికి భూలోకాన్ని పంపించుకున్నాడు? లేదు, మనందరూ ఒక పని మీద వచ్చాము ఈ భూలోకానికి. ఏంటిదంటే దేవుని వాక్యము ప్రజలకు తెలియపరచడానికి, వాక్యము విశ్వాసం నుంచి మనం నడుచుకోవడానికి, మరలా తిరిగి ఎలాగ వచ్చామో అదే విధంగా మన జీవితాలు తిరిగి మన దేవునికి అప్పచెప్పడానికి మనందరము కూడా ఈ భూలోకంలో ప్రయాణం చేస్తూ కొనసాగుతున్న విలువైన జీవితము గలవారము. హల్లెలూయా. ఇటువంటి జీవితం కలిగి జీవిస్తున్న మనము ఎందుకు పుట్టామన్నది ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ విధంగా జీవించిన ప్రజలందరి ఎడల దేవుడు తన ఉత్తమమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. వారి యందు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దావీదు తన జీవితంలో ఆలోచన చేస్తున్నాడు. దేవుని మందసం కొరకై ఒక మందిరాన్ని కట్టించాలి. ఆ మందిరంలో దేవుని మందస్సాన్ని పెట్టాలి. ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో దేవుడి మందస్సం ఉండడానికి, దేవుడు నివసించడానికి గుడారాల మధ్యలో, డేరాల మధ్యలో నివసిస్తున్నాడు. అలా కాకుండా ఒక విలువైన మందిరాన్ని కడితే ఆ మందస్సాన్ని లోపలికి తీసుకుని రావచ్చు. దేవుడు దానిలో నివసిస్తాడు. దావీదుతో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా మందిరము కట్టాలని ఆలోచన లేదు, కానీ నీ గర్భము నుంచి పుట్టబోయే నీ కుమారుడి ద్వారా మాత్రమే మందిరమును నేను స్థాపించబోతున్నాను. అతన్ని నేను ఎన్నుకోనబోతున్నా. జనములందరి కోసము అతన్ని నేను ఏర్పాటు చేసుకొనబోతున్నా. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టబోతున్నాను. దావీదు, నీ ద్వారా కాదు, నీ తర్వాత నీ సంతానం ద్వారా మాత్రమే ఆ మందిరము కట్టబడబోతుంది. హల్లెలూయా. దేవుడి మాటను బట్టి సొలొమోనుని దేవుడు ఏర్పరచుకున్నాడు. సొలొమోను ఎందుకు భూలోకంలోకి దేవుడు పంపించాడంటే దేవుని మందిరమును కట్టడానికని, దేవుని మందిరమును స్థాపించడానికని. కట్టబడిన మందిరంలో దేవుడు దానిలో నివసింప చేయాలని, ఆ మందస్సాన్ని తీసుకొచ్చి ఆ మందిరంలో ఉంచాలని, ప్రజలు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు ఆలకించడానికి నేను ఒక మందిరమును దేవుని కొరకు ఏర్పాటు చేయాలి. ఆ మందిరం ఎటువంటిదంటే చాలా విలువైనది. బంగారముతోను, వెండితోను, వజ్రములతోను, అలాగే అనేకమైన విధములుగా కట్టబడి ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్న నాటి కాలం నుంచి కూడా దేవుడు ఉండడానికి ఏ మందిరం లేదు, దేవుడు ఉండడానికి ఏ నివాసమైన గుడారం లేదు. అటువంటి సమయంలో నాకు వచ్చిన ఆలోచన బట్టి, దేవుడు నాకు ప్రేరేపించిన దాన్ని బట్టి ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి. దావీదు సొలొమోనుని ఎందుకు పుట్టించబోతున్నానంటే, నా మందిరాన్ని కట్టడానికి నీ గర్భం నుంచి నీ కుమారుడు రాబోతున్నాడు. సొలొమోను పుట్టాడు. కారణం మందిరాన్ని కట్టడానికని. మందిరం కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. మందిరం కొరకు అన్ని రాజ్యముల వారికి వర్తమానం అందించి
మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారు తమ శక్తి కొలది సహాయపడుతున్నారు. ఆ మందిరాన్ని కట్టాడు, పూర్తి చేయబడి ఉన్నది. మందసాన్ని తీసుకుని వచ్చాడు, మందిరంలో పెట్టాడు. దేవుని యొక్క మహిమ మందిరం మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏర్పరచబడింది. సొలొమోను దేవుని కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాడు. సొలొమోను కూడా అనుకుంటున్నాడు, నేను దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాను కాబట్టి నేను దేవుని మందిరం కట్టడానికి ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మందిరం ఏర్పాటు చేయడానికి నేను ఆసక్తి చూపిస్తూ ఉండాలని తన జీవితంలో ఇటువంటి ఆలోచన కలిగిన సొలొమోను మందిరం కట్టి దానిలో దేవుని ద్వారా మందసాన్ని తీసుకుని వచ్చి అక్కడ వచ్చాడు. ఇంకా చెప్తున్నాడు, ప్రజలు వచ్చే ప్రార్థన చేసినప్పుడల్లా ఆ ప్రార్థన విజ్ఞాపనని సన్నిధికి చేరాలి, వారి అవసరతలన్నీ తొలగిపోవాలి. వారు ప్రార్థించగానే మందిరం నుంచి వారికి సహాయం కలగాలని సొలొమోను తన పని పూర్తి చేసిన తర్వాత దేవుని వైపు చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన సొలొమోను తన పుట్టుకు ఒక విలువన్నది. ఏంటిదా విలువ అంటే, మందిరాన్ని కట్టి దేవుడు నివసించడానికి ఒక పనిని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ భూలోకం బ్రతుకుతున్న మనము గమనించవలసింది ఏంటంటే, దేవుడు నా జీవితాన్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు, నేను ఇంటికి భూలోకానికి రావాల్సి వచ్చినది దేని కొరకు దేవుడు నన్ను నియమించి ఉన్నాడు, దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కేవలం నా అవసరతను బట్టి కాదు కదా, కేవలం నా అవసరతను బట్టి అంటే ఈ మూడింటి కోసం మన జీవితాలు ఉండటానికి, తినడానికి, కట్టుకోవడానికి కాదు, కానీ దేవుని పని కొరకు ఆయన నన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పని కొరకు నేను ఏర్పాటు చేసి ఉన్నానని ఒక ఆలోచన కలిగి ఉంటే నీవు పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది. లోకా సువార్త 1వ అధ్యాయము, లోకా సువార్త 1వ అధ్యాయము 14-16 వచనాలు చదవండి. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు ఆయన త్రిప్పును. ఇంకా 17వ వచనం ఆఖరిలో ఉన్నది, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. యోహాని పూలకను పుట్టినందువలన ప్రజలు సంతోషిస్తున్నారు. ఎందుకనగా అతడు ఈ భూలోకానికి వచ్చి దేవుడు రాబోతున్నాడని ఆయన మార్గములన్నీ సరళం చేస్తున్నాడు. ఆయన వస్తున్నాడని త్రోవలన్నీ కూడా తిన్నను చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు రాబోతున్నారు, ఆయన నాకంటే గొప్పవాడిని సువార్తను ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. యోహాను తన జీవితంలో నీతిగా యథార్థంగా జీవిస్తూ ఏ విధమైన అపవిత్రత తన జీవితానికి రానికోకుండా అతడు ప్రజల కోసమే జీవిస్తూ ప్రజల కోసమే తన జీవితాన్ని గడుపుతున్న యోహాను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అతని పుట్టుట వలన అందరూ కూడా సంతోషించబోతున్నారు. హల్లెలూయా. నిజంగా అతను పుట్టుట ద్వారా ప్రజలకు సంతోషం. యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చి ప్రజలకు సువార్తను తెలియపరుస్తున్నాడు. ఆయన భూలోకానికి రాబోతున్నాడని నీటిలో బాప్తిసం వచ్చేమో, కానీ నా వెనక వచ్చేవాడు మీ అందరికీ కూడా అగ్నిలోను బాప్తిసం ఇవ్వబోతున్నాడు. నాకంటే గొప్పవారు అతని చెప్పులు మోయటకైనను నేను పాత్రుడు కాదని యోహాను రాబోతున్న యేసు గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. యోహాను పుట్టుటకు కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికి యోహాను భూలోకానికి పంపబడి ఉన్నాడు. ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే దేవుని సువార్తను ప్రజలకు తెలియపరచడానికి యోహాను భూలోకానికి వచ్చాడు. యోహాను భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారికి బాప్తిసం ఇవ్వడానికి ఆయన భూలోకానికి పంపబడి ఉన్నాడు. యోహాను భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే అనేక మంది నశించబోతున్న వారిని
దేవుని వైపు త్రిప్పడానికి, వారి హృదయంలో దేవుని వైపు త్రిప్పడానికి, వారికి బాప్టిజం ఇవ్వడానికి, వారి జీవితంలో మారుమనసు అనుగ్రహించడానికి ఈ యోహాను భూలోకానికి రాబోతున్నాడు. అతన్ని బట్టి లోకమంతయు సంతోషించును. హల్లెలూయా. నిజంగా లోకం సంతోషించింది. ఆయన మాటలు వినంటున్నారు. మేము ఏం చేయమంటారు? మీరందరూ మారుమనసు పొందండి, మీ అందరూ మీరు ఈ పాపంలో ఒప్పుకోండి, మీరందరూ పశ్చాత్తాపం కలిగి ఉండండి. ఆయన మాటలు విన్న వారందరూ కూడా తమ జీవితాలు మార్చుకొని, మనసును మార్చుకొని ఆయన చేత అనేక మంది బాప్టిజములు పొంది దేవుని రాజ్య వారసులుగా వారు పిలువబడి ఉన్నారు. యోహాను పుట్టుక ద్వారా ఈ లోకానికి గొప్ప ప్రయోజనం ఉన్నది. ఏంటిది ఆ ప్రయోజనం అంటే ప్రజలందరినీ దేవుని వైపు తిప్పడానికి అంటారు. ప్రజలందరూ కూడా బట్టి సంతోషించడానికి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఈ భూలోకానికి వచ్చి ప్రతి మార్గములు సరళం చేసి అదిగో యేసు ప్రభువారు రాబోతున్నాడని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు మనం పుట్టించడానికి కారణం ఏంటంటే తెలియని ప్రజలకు మనం ప్రకటించవలసింది యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి మరలా తిరిగి కడబోర శబ్దంతో రాబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మిక ఉంచి వారు మనసు పొందినట్లయితే మీరందరూ తప్పించబోతున్నారు. ఎందుకంటే మనకంటే ఆయన శక్తివంతుడై ఉన్నాడు, మనకంటే ఆయన బలవంతుడై ఉన్నాడు, మనకంటే గొప్పవాడై ఉన్నాడు. ఆయన ప్రజల లోకాలన్నిటికీ కూడా తీర్పరిగా ఏర్పరచబడి ఉన్నాడు. ఆయన గొప్ప న్యాయాధిపతి రాబోతున్నాడని ప్రజలకు తెలియపరచవలసిన భారం మన మీద ఉన్నది. యోహాను కూడా అదే చెప్తున్నాడు. నేను ఈ భూలోకానికి రావడానికి కారణము రాబోతున్న యేసుని ప్రకటించి ప్రజలందరినీ సిద్ధపరుస్తున్నా. మనం ఇంటికి భూలోకంలో ఉన్నామంటే మధ్యాకాశం నుంచి భూలోకానికి రాబోతున్న యేసు గురించి ప్రకటించడానికి, ఆయన మాటలు తెలియపరచడానికి దేవుడు మళ్ళీ భూలోకంలో పుట్టించుకున్నాడు. హల్లెలూయా. దేవుడి భూలోకంలో పుట్టించడానికి ఒకటే కారణం, ప్రతి ఒక్కరికి దేవుని మాటలు తెలియపరచాలి, దేవుని వాక్యాన్ని తెలియపరచాలి, దేవుని మాటలన్నిటిని కూడా ప్రజలకు వినిపింప చేయాలి. అప్పుడే వారందరూ కూడా వాటి విశ్వాసం కలిగి నమ్మిక కలిగి జీవిస్తారని దేవుని మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మనం పుట్టడానికి కారణము అదొక్కటి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అవన్నీ తర్వాత. ఒకవేళ నిజంగా దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటే నీళ్ళు ఆ తలకు పట్టక ఉంది దేవుడు వాటిని సిద్ధపరుస్తాడట. వాటి గురించి మీరు చింతపడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం వచ్చింది నేను దేవుడిని మహిమపరచడానికి, దేవుని మాటలు తెలియని వారికి ప్రకటించడానికి, దేవుని మాటలు అనేక మందికి తెలియపరచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే తీర్పు దినాన దేవుడు నిశ్చయంగా నేను లెక్క అడగబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తెలియక జీవించవచ్చు, కానీ దేవుని దగ్గర ప్రతిదీ కూడా తన గ్రంథంలో లిఖితమైంది. ఒక ఆనకడేమన్నా నా వాక్యం ద్వారా మీతో మాట్లాడి ఉన్నాను కదా, ఎందుకు మిమ్మల్ని పుట్టించాను, నా రాజ్య సువార్త వాక్యం పుట్టించానని ఒక ఆనకదేమన్న వాక్యమే తెలియపరిచింది కదా. ఎంతమందికి దేవుని మాటలు ప్రకటించగలిగాం, ఎంతమందికి దేవుని సువార్తను తెలియపరిచావు, ఎంతమందిని దేవుని వైపు నువ్వు త్రిప్పగలిగావు, ఈ భూలోకంలో నువ్వు ఏం చేయగలిగావు అని ఈరోజు మనం విన్న వాక్యము ఒకనొక దినమున నీ మీద సాక్ష్యం పలకబోతుంది. అక్కడ నీవు దోషిగా నిలబడకూడదండి. నీ కర్తవ్యాన్ని నెరవేర్చి నీవు దేవుని మాటలు ప్రకటించి వారందరికీ తెలియపరచాలని ఈరోజు ఈ వాక్యము దేవుని ద్వారా మనందరం కూడా వింటున్నాం. హల్లెలూయా. యోనా తన జీవితంలో ఎందుకు పుట్టించావు బ్రహ్మా, నేను చనిపోయినా మేలు కదా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా నువ్వు చనిపోవాలి, కారణం ఏంటిది? నువ్వు ఆ స్వర చెట్టును పెంచలేదు కదా, దానికి ఏమీ నేను నీళ్లు పోయలేదు కదా, అదే పందిరి మీద పాకడానికి నువ్వేం కష్టపడలేదు కదా, నీకు నీడ కోసం ఆ స్వర చెట్టును పెంచాను.
ఉదయం అయ్యేసరికి అది ఎండిపోయింది. వడగాలి అతను తగిలినప్పుడు అతని జీవితం అనుకుంటున్నాడు, ఈ ఎండలో పడి ఆ ప్రజలందరికీ దేవుని స్వార్థను ప్రకటించమని దేవుడిని తీసుకొచ్చి పడేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువంటి బాధలు, ఇటువంటి కష్టములు పడలేక నేను చనిపోయినా మీరు ఎందుకు బ్రతుకుతున్నా అని తన జీవితంలో అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అన్ని వేల మంది ప్రజలు నశించబోతున్నప్పుడు వారి నిమిత్తమై నేను కూడా విచారపడవద్దా? అన్ని వేల మంది ప్రజలు నశించబోతున్నప్పుడు నేను కూడా వారి గురించి ఆలోచించాలి కదా. నువ్వు నీళ్ళు పోయకుండా పెంచనుక సొర చెట్టు కోసమే నువ్వు ఈ విధంగా దిగులు పడుతూ బాధపడుతూ వడగాలిని తట్టుకోలేక, ఈ ఎండ తాకిని తట్టుకోలేక నేను బ్రతుకుడు ఎందుకంటున్నాం. కానీ అనేక మంది ప్రజలు వారందరూ కూడా పాడైపోతున్నారు, వారు పాపంలో పడిపోతున్నారు, వారి జీవితంలో దూరమైపోయి తమ ఇష్టం నడుస్తున్నారు. అటువంటి ప్రజల కొరకై నువ్వు ఒక్క సొర చెట్టు కోసమే నువ్వు విచారపడుతుంటే అన్ని వేల మంది ప్రజలు నశించిపోతుంటే నేను నీకంటే ఎక్కువ విచారపడుతున్నాను. ఎందుకంటే దేవుడి దగ్గర మనం కొన్నిసార్లు అంటాం, అనుకోవచ్చు మనకున్న బాధలు బట్టి, మనకున్న కష్టములు బట్టి, ఈ భూలోకానికి నేను ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, భూమికి, ఆకాశమునికి, పాతాళములకు, నరకములకు ఈ నాలుగింటికి అధికారి అయిన దేవుడు నేను పుట్టించాడంటే ఏ పాటి వారు నేను పుట్టించాడు, ఏ అర్హత ఉందని నీకు పుట్టించాడు, ఏ యోగ్యత ఉన్నదని పుట్టించాడు. మనకు మించిన స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయన పాదముల దగ్గర కూర్చుంటకైనను పిలుచుటకైనను యోగ్యత లేని వారము, కానీ నిన్ను ఈ శూన్యములో నీటి పడగబట్టి నీ జీవితాన్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. ఎండి పువ్వులాంటి నీ జీవితాన్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. అదే మనిషి ఈరోజు దేవుని ప్రశ్నించే స్థాయికి వచ్చేసాడు. ఎందుకు నేను పుట్టించావు, ఎందుకు నేను బ్రతకాలి, ఎందుకు ఈ భూలోకంలో జీవించాలి అని నువ్వు అనుకుంటున్నావు. నేను పుట్టించింది మనుషుడు కాదు, నేను ఈ భూలోకంలో పంపించింది ఒక నరరూపి మనిషి కాదు, నేను ఈ భూలోకంలో తీసుకొచ్చింది ఒక దేవదూత కాదు. ఆకాశముల కంటే పైన ఆకాశంలో సింహాసనం మీద ఆశ్రుడై ఎప్పుడు కూడా పగడబడుతూ మహిమలో ఉన్న ఆ దేవుడు నిన్ను పుట్టించాడు. అది గమనించు. నువ్వు ఈ భూలోకముని విడిచిపెడితే లోకము ఎత్తు కాదు. ఈ భూలోకమును విడిచిపెట్టి మట్టిలో కలిసిపోతే దేవుడు నిన్ను గురించి ఏం దిగులు పడడు. నీ ఆత్మ నా యొద్దకు వచ్చింది అనుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఎందుకు పుట్టాను, నీ ప్రాణము తీయుట దేవునికి క్షణమాత్రం పట్టదు. కానీ దాని విషయం ఆలోచించు. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. దేవుడు నా జీవితాన్ని ఇంకా ఈ భూలోకం ఉంచాడు. రాజుల కంటే రాజు అయిన దేవుడు ఈ భూలోకంలో ఉన్న అధికారులందరికంటే కూడా గొప్ప అధికారం కలిగిన వాడు, సమస్త తాళపు అధికారాలు కలిగిన వాడు ఆయనే. కనీసం ఆయనను చూడటానికి కూడా ధైర్యం చాలక దేవదూతలు తమ ముఖమును కప్పుకొని దేవుని పొగడుతున్నవారు. అటువంటి దేవుని ప్రశ్నించే పరిస్థితి మనది. అటువంటి దేవుని యొద్దకు వచ్చి ఎందుకు నన్ను పుట్టించావు, పుట్టించడానికి కారణం ఏంటిది అంటే దేవుని దగ్గర నుండి విచారణ చేస్తూ దేవుని పని కొరకు పుట్టామా, లేకపోతే దేవుని మహిమను నేను తెలియపరచడానికి పుట్టానా, దేవుని వాక్యాన్ని తెలియపరచడానికి పుట్టామా అని ప్రశ్నించవచ్చు. కానీ కొన్నిసార్లు జీవితం మీద విరక్తి వచ్చి ఎందుకు నన్ను పుట్టించావు అని దేవుడి దగ్గర అడిగే స్థాయి ఇది కాదు, నాది కాదు. ఆయనకు తెలుసు ఎవరు పుట్టించాలి, ఎవరు బ్రతికించాలి, ఎవరు నా రాజ్యంలో ఉండాలి, ఎవరి భూలోకాన్ని విడిచిపెట్టాలి, సమస్తము తెలుసు. ఆయన అంటున్నాడు, అయ్యా కన్నులెత్తి నేను పిలుచుటకైనను నాకు ధైర్యం సరిపోవట్లేదు, కన్నులెత్తి నేను స్తుతించటకైనను నా నోటితో నా పెదవులతో ఆ మాట పలుకుటైనను నా శక్తి చాలదయ్యా. ఎందుకంటే అటువంటి గొప్ప దేవుడు మన జీవితాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకంలో నువ్వు కూడా ఒక చోట ఉన్నావు. ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు నిన్ను. నీ ఒక్కరివే కాదు, ఈ లోకంలో ఈ భూమి మీద ప్రపంచం మొత్తంలో కూడా ప్రజలందరినీ కూడా దేవుడు బ్రతికిస్తున్నాడు. వారిలో నీకు కూడా దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చి నిన్ను భూమిలో నిలబెట్టాడు. తిరిగి దేవుడిని ప్రశ్నించవద్దు.
కానీ నేను ప్రశ్నించవచ్చు ఎప్పుడంటే, ప్రభా నా ద్వారా నీకేమన్నా ఆత్మ సంబంధమైన దైవికమైన పని ఉంటే అది నాకు అప్పచెప్పు. నేను పుట్టానంటే నీ కొరకే కదా ప్రభా, నేను జీవిస్తున్నానంటే నీ కొరకే కదా. ఇంక మిగిలి ఉన్న ఏదైనా సరే దేవుని నీ సంబంధమైనది ఏమైనా కార్యములు నీ నీతి నెరవేర్చవలసిన అవసరం ఉంటే నేను దాని కొరకు నిలబడతానే, కానీ ఎందుకు పుట్టించవని నేను ఎన్నడూ నేను ప్రశ్నించాను ప్రభు అని మన జీవితంలో ఈ మాటలు దేవుడికి తెలియపరిస్తే, దేవుడు తన పని కొరకు నేను ఎన్నుకుంటాడు, తన కొరకు నేను ఏర్పరచుకుంటాడు, దేవుని కొరకు కూడా నువ్వు నియమించబడుతున్నాను. కాబట్టి కొద్ది మాటలు బట్టి దేవుడు నేను బలపరచుకున్నాను కాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి నీతి పుట్టించాలి, మౌనంగా ఉండడానికి కాదు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా ఉండటానికి కాదు దేవుడు నీకు పుట్టించింది. దేవుడి దగ్గర నేను జీవితాన్ని గురించి విచారణ చేసుకో ప్రభువా. న్యాయాధిపతులు పుట్టారంటే ఇశ్రాయేలు ప్రజలను దోచుకుని వారి చేతిలో నుంచి విడిపించబడటానికి. అబ్రహాం ఈ భూలోకంలో పుట్టేవాడు అంటే అబ్రహాము అనేక జనములకు తండ్రిగా నియమించబడబోతున్నావు. ప్రభువా, ఈ భూలోకంలో దేని కొరకు నేను పంపబడి ఉన్నాను, భూలోకంలో దేని కొరకు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, దేని కొరకు నన్ను ఏర్పాటు చేసుకోబోతున్నావు ప్రభువా. ఇంకెటువంటి పని నా ద్వారా నువ్వు జరిగించబోతున్నావు. యోహాను చెప్తున్నాను, నా వెనుక వచ్చి నాకంటే శక్తివంతుడు. మీరందరూ మానవ సంబంధండి, తగిన ఫలము ఫలించండి. దేవుని సువార్త కొరకే, దేవుని మాటలు ప్రకటించడం కొరకే యోహాను భూలోకానికి వచ్చాడు. అతడు పుట్టుట ద్వారా ప్రజలకు సంతోషం. నీవు పుట్టుట ద్వారా దేవునికి సంతోషమా? నీవు పుట్టుట ద్వారా దేవుడు ప్రతిదినం ఆనందిస్తున్నాడా? నీవు భూలోకంలో జీవించడం ద్వారా దేవుడు ప్రతిదినం నీ ద్వారా మహిమపరచబడుతున్నాడా? ఒకసారి గమనించాలి. ప్రభువా, నా ద్వారా నీకు మహిమ కలుగుతుందా? నా ద్వారా ప్రభు నీకు ఘనత కలుగుతుందా? నేను పుట్టుట ద్వారా ప్రభు నీ నామం హెచ్చించబడుతుందా? వ్యర్థముగా నేను జీవిస్తున్నానేమో లోకంలో, వ్యర్థమైన వాటిని చూస్తూ నా జీవితాన్ని గడుపుతున్నానేమో, నా హృదయం నీ వైపు తిరుగుకుండా లోకం వైపు తిరుగుతున్నానేమో. ఈ లోకంలో ప్రభు నీ పనికి కొరకు కాకుండా నా పనికి కొరకే నేను జీవిస్తున్నానేమో. నీ పని అందుని అశ్రద్ధ కలిగి లోక సంబంధమైన కార్యం నిమిత్తమైన ఆసక్తి కలిగి ఉంటున్నానేమో. ఇందుకొరకు కాదు కదా ప్రభు నేను నన్ను పుట్టించింది, ఇందుకొరకు కాదు కదా ప్రభు నన్ను ఏర్పాటు చేసింది. ఈ భూలోకం నేను పుట్టాను అంటే నీకు సంతోషం కలిగే జీవితాన్ని జీవించాలి బ్రహ్మ. దావీదు
నీ గర్భమును పట్టబోతున్న బిడ్డ ద్వారా నేను ఒక మందిరాన్ని కట్టించబోతున్నాను. ఆ మందిరంలో నేను నివాసం ఉండబోతున్నాను. సొలొమోనును నేను హెచ్చించబోతున్నాను. సొలొమోను భూలోకం పుట్టాలంటే దేవుని మందిరాన్ని కట్టాడు. దేవునికి ఒక నివాసమైన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. నీవు పుట్టుట ద్వారా దేవునికి ఎటువంటి ప్రయోజనం అనేది గమనిస్తున్నావా? నీవు ఈ భూలోకంలో జీవించుట ద్వారా దేవునికి ఎటువంటి ఉపయోగం ఉందో ఒకసారి పరీక్షించుకుంటున్నావా? నీవు ఈ భూలోకంలో బ్రతుకుట ద్వారా దేవుడు నీ ద్వారా ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఒకసారి గమనిస్తున్నావా? పుట్టుట వ్యర్థం అనుకుంటున్నావేమో, జీవించుట వ్యర్థం అనుకుంటున్నావేమో, బ్రతుకుట వ్యర్థం అనుకుంటున్నావేమో. రోజులందరి మధ్యన దేవుడిని హెచ్చించడానికి పుట్టించాడు. దేవుడు రాజులను పుట్టిస్తున్నాడు, ప్రవక్తలను పుట్టిస్తున్నాడు. ఫరోని పుట్టించాడు ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యన అద్భుతములు చేయడానికి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా హెచ్చించడానికి, తన నామం ఎటువంటిదో ప్రజలు తెలియపరచడానికి దేవుడు అతను ఎన్నుకుని ఉన్నాడు. యేసు ప్రభువు పుట్టివన్నీ పుట్టించాడు. నా తండ్రి మహిమపరచబడటానికి గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. ఎప్పుడైతే అతన్ని చూపు వచ్చిందో తండ్రికి మహిమ కలిగినది. దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. తండ్రికి మహిమ కలిగి వారందరూ కూడా మహిమపరుస్తూ దేవుని ఎంతో సంతోషిస్తున్నారు. తల్లిదండ్రుల పాపం కాదు, వాడి పాపం కాదు, నా తండ్రి చిత్తము మహిమపరచబడడానికి. నువ్వు ఎందుకు ఈ భూలోకంలో పుట్టావు? నీ ద్వారా దేవుడు మహిమపరచబడడానికి. నీ ద్వారా దేవుడికి ఆరాధన చేయబడుతున్నాడేమో, నీ ద్వారా దేవుడికి అవమానం కలుగుతుందేమో, నీ ద్వారా దేవుడు విక్రీతలు పాల్గొతున్నాడేమో, నీ ద్వారా దేవుడు సిగ్గుతో తలదీర్చుకుంటున్నాడేమో. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటలు బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడికి ఎటువంటి ఘనత కలుగుతుంది. నీ ద్వారా దేవుడు ఏ విధంగా హెచ్చించబడుతున్నాడు గమనించు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో బలపరచబడినట్లుగా ఆత్మచేత ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.